క్యాబేజ్ గడ్డ అండి. ఇక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక వాష్ చేసుకొని అయితే ఇట్లా అన్ని కలుపుకోవాలండి. ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇక తగినంత కారం అండి, ఒక చెంచా కారం అయితే వేసిన. ఓం అండి, తగినంత ఓం వేసుకోవాలి. ఇంకో సాల్ట్ అండి, ఇంకో 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసిన. చూడండి, ఇదైతే మైదా తగినంత కలుపుకోవాలండి. బాగా ఎక్కువైతే కలుపుకోవద్దు. ఇక శనగపిండి బేసన్తో కూడా చేసుకోవచ్చండి, శనగపిండితోని. ఇక్కడనైతే ఇగో క్యాబేజ్ కడిగిన వాటర్తోనే ఇలా మైదా అయితే మిక్స్ అయిపోతుంది. వాటర్ అవసరం అనుకుంటే కొంచెం పోసుకోవాలండి. ఇట్లా బాగా మెదుపాలి వీటిని అయితే. కొంచెం పిండి వేసుకుందాము. పిండి ఎక్కువ వేసుకుంటే అయితే బాగుండదండి, మామూలుగానే వేసుకోవాలి. ఉల్లిగడ్డ పకోడా అంటే ఉల్లిగడ్డనే ఎక్కువ కనిపిస్తుంటుంది కదండి. శనగపిండి అయితే మామూలుగా వేస్తారు. ఇది కూడా సేమ్ అట్లే అండి. కొన్ని వాటర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకున్నామండి మనం. ఇట్లయితే బాగా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. మైదా కలపడం వలన ఇట్లయితే జిగుకు వస్తుంది. శనగపిండి అయినా ఇట్లా జిగుకు ఉంటుందండి. ఇక నూనె కాగినాక వేసుకోవడమే. ఇక్కడైతే ఆయిల్ వేడెక్కింది. ఇవైతే ఇట్లా వేసుకోవాలి పకోడీ అయితే. ఇట్లా ఆయిల్ అయితే వేడెక్కింది. ఇట్లయితే పకోడీ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కాక కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. చూడండి, వేడివేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, క్రిస్పీగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ మాత్రం ఇవ్వండి, స్కిప్ చేయకుండా చూడండి.